అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఏ ప్రశ్నకి సమాధానం లేదండి. బి ప్రశ్నకి సమాధానం, ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారు. సి ప్రశ్నకి సమాధానం లేదండి. డి ప్రశ్నకి సమాధానం, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా తాగునీరు కలుషితమయ్యే మూలాన్ని గుర్తించడమైంది మరియు ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో నీటి సరఫరా నిలిపివేయడమైంది మరియు సురక్షితమైన నీటి సరఫరాను కట్టుదిట్టం చేయడమైంది. అతిసారం వ్యాప్తి చెందుతున్న సమయంలో 24 గంటలు వైద్య శిబిరాలను ఆ ప్రాంతంలో నిర్వహించడమైంది. అవసరమైన అన్ని మందులు, ఓఆర్ఎస్ మరియు ఐవి ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచడమైంది. కేసులను ముందుగా గుర్తించడం కోసం మరియు తదుపరి చర్యల కోసం ఇంటింటికి నిఘా నిర్వహించడానికి ఆశా, ఏఎన్ఎం మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఏర్పాటుతో క్రియాశీల నిఘా ఏర్పాటు చేయడమైంది. గ్రామంలోని సామాజిక ఆరోగ్య అధికారుల ద్వారా ప్రతి వారం వివిధ ప్రదేశాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం, దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత ఫలితాలని అనుబంధ శాఖలకు అందజేయడం జరుగుతుంది. అంటువ్యాధుల సమయంలో వ్యాప్తి కారణాన్ని పరిశీలించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా ఎపిడెమియాలజికల్ దర్యాప్తు కూడా చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అతిసార మరియు అంటువ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడమే. అవసరమైన రోగులను ఉన్నత కేంద్రాలకు తరలించడానికి 108 వాహనాలని 24 గంటలు అందుబాటులో ఉంచడం జరిగింది. అతిసార వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడమే. అంటువ్యాధులను నియంత్రించడానికి బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా తగిన క్లోరినేషన్ మరియు తాగునీరు మరియు డ్రైనేజ్ పైపులను వేరు చేయడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మరియు పురపాలక పరిపాలన వంటి అనుబంధ శాఖలతో క్రమం తప్పకుండా సమన్వయం చేయడం జరుగుతున్నది. మందులు, క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ మొదలైన వాటి సేకరణ మరియు సరఫరా మరియు వినియోగ స్థాయిలో స్టాక్ల నిశ్చిత పర్యవేక్షణతో కాలానుగుణంగా భర్తీ చేయడం మరియు నీటి ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ గొర్రెల అనే గ్రామం, ఆ మండలం, దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుడుపల్లి నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమం. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్నలు అడిగారు. ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెలో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరు చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేటివ్గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగంటేడు, గొర్రెల, నాగలవలస, గోశాల, జగన్నాథపురం, మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి, మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తాలూకు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షణ చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా
చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని విధంగా దాన్ని అరికట్టాము, దాన్ని విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తాము అని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు, మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసాం అధ్యక్ష. మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డైరీ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాధానం తెప్పించుకుని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేసీ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము రెక్టిఫై చేస్తామని చెప్పారో దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చెడిపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దాని వల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది ఇగో చైర్మన్ గారికి, ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఎలా జరిగింది, దాని జరగకంటే ఏమి చూసుకున్నారు, 2 విషయాలు ఆలోచించుకోవాలి. ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష.